తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఒకసారి ఆలోచించినట్లయితే దేని విషయంలో నేను చెప్తున్నానంటే చిన్న చిన్న రౌడీలు అనుకోండి, పెద్ద రౌడీలు అనుకోండి, జేబు దొంగలు అనుకోండి, ఇంకా అలాగే నక్సలైట్స్ అంటే అన్నలు అనుకోండి, ఎవరైనా సరే వీరి వల్ల అతి పెద్దగా దేశానికి ముప్పు జరిగేటువంటి ప్రమాదం మాత్రము ఏనాటికి ఎప్పటికీ ఉండదు. దేశానికి ఎవరి వల్ల అతిపెద్ద ప్రమాదం ముప్పు ఎప్పుడు ఎవరి వల్ల పొంచి ఉంటుందంటే అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల వల్ల, అవినీతి రాజకీయ నాయకుల వల్లేనని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను. అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల వల్ల, అవినీతి రాజకీయ నాయకుల వల్లే మన భారతదేశానికి ఏనాటికైనా ముమ్మాటికి ఎప్పటికైనా సరే వీరి వల్ల జరిగే దేశానికి ముప్పు కన్నా ఇంక ఎవరి వల్ల జరగదు. వీరి వల్లే భారతదేశానికి వినలేని ముప్పు ఎప్పటికైనా జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంది అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ, అదేవిధంగా మనకు వచ్చినటువంటి దేశ స్వతంత్రం ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క అవినీతి రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క అవినీతి ప్రభుత్వ ఉద్యోగి కానీ ఏది ఉరితీయబడ్డా అని ఒకసారి ఆలోచించండి అని తెలుగు ప్రజలను నేను ఈ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నాను.